భౌతికమైనటువంటి సోమరితనము చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. సహజంగా లోకంలో భౌతికమైన సోమరితనం అనేది కొంత నష్టాన్ని తీసుకొస్తుంది. సోమరితనం అంటే మీ అందరికీ తెలుసు కదా. సోమరితనం అంటే చురుకుదనం లేకపోవటము, చెయ్యాలనేటువంటి పట్టుదల లేకపోవటము, నాకెందుకులే అనుకోవటము, ఇక పట్టనట్లుగా ఉండటము, ఏదైనా ఒక కష్టమైన పని చేయాలంటే దానికోసం అసలు ఒళ్ళు అంచుకుపోవటము, ఇటువంటి భౌతికమైనటువంటి సోమరితనము చాలా నష్టాన్ని తీసుకొస్తుంది సహజంగా. ఉదాహరణకి కొన్ని చూస్తే, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉంటాడు. సామెతలు 19:15. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునికి ఏమీ దొరకదు. ఆశపడతాడు కానీ ఏం దొరకదు. సామెతల గ్రంథం 13:4. విత్తనాలు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. అంటే తగిన కాలంలో పని చేయటం వాడికి ఇష్టం ఉండదు. పని చేయకపోతే అవసరమైనప్పుడు ఏది అవసరమో అది వాడికి దొరకదు. నష్టమే కదా ఇది. సామెతల గ్రంథం 20:4 ఆ మాట ఉంటుంది. అలాగే సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. ప్రసంగ గ్రంథం 10:18. అంటే సోమరితనము అన్నిటా నష్టం తీసుకొస్తుంది. వాడు సరిగ్గా కడుపు నిండా భోజనం చేయలేడు, సరైనటువంటి వస్త్రాలను వేసుకోలేడు, సరైనటువంటి ఇల్లు ఉండదు, ఇంటి కప్పు దిగబడిపోతుంది. దాన్ని సరిచేయటానికి వీడి చేతులు పని చేయవు, వీడి మనసు ముందుకు రాదు. ఎందుకంటే వీడి బద్ధకము, నీరసము, సోమరితనము. సో భౌతికమైనటువంటి సోమరితనం ఉంటే నష్టం వస్తుంది కదా. మన ఇళ్ళల్లో ఇటువంటి వాడు ఉంటే, మన ఇళ్ళల్లో ఇటువంటి కూతురు ఉందనుకోండి, మన ఇళ్ళల్లో ఇటువంటి కొడుకున్నాడు అనుకోండి, మీరు సహిస్తారా? మన ఇళ్ళల్లో ఇటువంటి వాళ్ళు ఉంటే సహించం. ఎందుకంటే ఏరా బద్ధకం ఏంటి నీ బద్ధకము? ఒకవేళ రేపు అమ్మాయి అయితే నువ్వు అత్తగారింటికి పోయినప్పుడు నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకో. అందరిలో అవమానం పాలవుతావు, నవ్వులు పాలవుతావు. తిట్టేది నిన్ను కాదమ్మా, మమ్మల్ని అంటాం కదా. మరి మీ పిల్లలే బద్ధకంగా ఉంటే మీరు ఎంత వాళ్ళను పురిగొలుపుతారు? అదే కొడుకు సోమరుడుగా ఇంట్లో పండుకున్నాడు, నువ్వే పోయి పొలం పని చేసి వస్తూ ఉన్నావు. వాడు ఏం చేయకుండా బద్ధకంగా కూర్చొని నా ఫోనుకు రీఛార్జ్ చెయ్యి, నాకు డబ్బులు పంపించు అంటే ఇటువంటి పదాలు వాడితే ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు బాగుంటావా? సరదాగా ఉంటావా? బాగుండు మా ఓడు అనుకుంటారా? మీరు అనుకోరు కదా. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలు, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ సొంత వాళ్ళు, నువ్వు పని చేస్తున్నప్పుడు వాళ్ళు పని చేయకుండా నీకు నష్టాన్ని తీసుకొస్తున్నప్పుడు మాత్రము నీకు పట్టింపు ఉంది. వాళ్ళ విషయంలో జాగ్రత్త, అమ్మా నువ్వు జాగ్రత్త అని చెప్పుకుంటావు. మరి ఆత్మీయ విషయాలలో, దేవుని సంబంధమైనటువంటి విషయాల్లో, దేవుని యొక్క కార్యక్రమాలు చేసేటువంటి విషయాలలో ఆత్మీయ బద్ధకస్తులుగా ఉన్నప్పుడు ఎందుకు పట్టింపు లేకుండా ఉంటున్నారు మీరు? ప్రార్థన అంటే విసుగు, బైబిల్ తరగతులు అంటే చూద్దాంలే, లేకపోతే ఆరాధనకు రాండి అంటే ఈ వారం మానుకొని 2 వారాల తర్వాత వచ్చినా పర్వాలేదులే, మమ్మల్ని ఎవరు ఏమనరు. సమయానికి రాండి అంటే ఆ సమయం అవసరం లేదు, మాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాము, అవసరమైతే మేము చూడాల్సినటువంటి సీరియల్స్ మొత్తం పూర్తయిన తర్వాత, లేకపోతే మా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ అన్నీ సమకూర్చిన తర్వాత అప్పుడు నిదానంగా నింపాదిగా అప్పుడు పోదాం. మరి ఇదేంటి? ఇది ఆత్మీయ బద్ధకం కాదా? మీ ఆత్మ విషయంలో మీకు బద్ధకం లేదా? భౌతికమైనటువంటి విషయాల్లో బద్ధకం చూపిస్తేనేమో మీ పిల్లలనేమో ఏంటి అని గోల చేస్తారు. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో బద్ధకస్తులుగా ఉంటే మాత్రము పట్టింపు లేని వాళ్ళుగా ఉంటాను. ఇది ఎక్కడన్నా న్యాయం చెప్పండి క్రైస్తవులకి?
ఈనాడు క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. అదంటే ఇదిగో ఇల్లు కూలిపోద్ది, వర్షం పడితే ఇల్లు కారుద్ది, సరిగ్గా తిండి ఉండదు, లేకపోతే చినిగిన వస్త్రాలు వేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది వాడికి, సోమరోడికి. అవసరమైనప్పుడు నోటికి అందాల్సింది అందదు. ఇది భౌతికమైనటువంటి ఇబ్బందే. మరి ఆత్మీయ ఇబ్బంది ఏంటో తెలుసా? ఆత్మీయ సోమరితనంగా ఉంటే ఏంటో తెలుసా ఇబ్బంది? ఒకటే చెబుతున్నాడు, నరకం, నిత్య జీవం పోగొట్టుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద తప్పులు చేస్తేనే ఉన్నాయి కదా పెద్ద పెద్ద తప్పులు అని చెప్పుకుంటాము, అటువంటి చేస్తేనే నరకానికి పోతాము, నిత్య జీవం కోల్పోతాము. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కదా. ఆలస్యంగా రావటము, ప్రార్థనకు మానుకోవటము, వారం వారం రాకపోవటము, ప్రార్థన అంటే ఆసక్తి లేకపోవటము, ఇవన్నీ చిన్న విషయాలే కదా. ఎవరు పట్టించుకుంటారు? ఇది దేవుడు పట్టించుకుంటాడా అని నువ్వు అనుకుంటావేమో. కానీ బైబిల్ స్పష్టంగా నేను ఒక 3 విషయాలు మీకు చెప్తాను. ఈ 3 విషయాల్లో ఆసక్తి ఎంత ముఖ్యమో, దేవుని పని విషయంలో ఆసక్తి లేకపోతే ఎంత నష్టమో స్పష్టంగా చెబుతూ ఒక 3 ఉదాహరణలు నేను మీకు చెప్తాను. ఇవి మిమ్మల్ని కదిలిస్తే, ఇవి కొద్దిగా మీ హృదయాల్లో పనిచేస్తే, మీరు ప్రోత్సహించబడి, మీరు త్వరగా వస్తూ, మీరు ఆసక్తి చూపిస్తూ, ప్రతి కార్యక్రమానికి క్రమంగా వస్తూ, రానోళ్ళని, బద్ధకస్తులను, వెనకాడుతున్నటువంటి వారిని, దేవుని పని అంటే ఆసక్తి లేనటువంటి వారిని కొంచెం ముళ్ళు కరబెట్టి పొడవండి వాళ్ళని. అంటే కొంచెం వాళ్ళని నిద్ర లేపండి. చూద్దాం. 1, పాత నిబంధనలో కూడా మీరు గమనిస్తే, పాత నిబంధనలో కూడా దేవుని యొక్క కార్యక్రమాలు విషయంలో అంతగా పట్టింపు లేకుండా వారి వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో మాత్రం చాలా ఆసక్తి చూపించేటువంటి వాళ్ళు. ఒక పక్క దేవుని పని పాడవుతుంటే, ఒక పక్క తన సహోదరులైనటువంటి వారు ఇబ్బంది పడుతుంటే, వీరు మాత్రము వారితో మాకేమిలే, మేం బాగున్నాం కదా అని విచారం లేకుండా ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు బైబిల్లో. ఆమోసు గ్రంథంలో మీరు ఆ విషయాన్ని చూడొచ్చు. 6వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ. విచారం లేనటువంటి వారు ఎందుకు వీరు విచారపడాలి అంటే, ఆ కింద వచనాల్లో ఏమంటాడంటే 3వ వచనంలో, ఉపద్రవ దినము బహు దూరంగా ఉన్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకు మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు, దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని కొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. అంటే వీళ్ళకి విచారమేమి లేదు. వారు ఏదైనా ఒక తీర్పు తీర్చాలంటే ఎట్లయినా తీరుస్తారు. దాని గురించి పెద్ద పట్టింపు లేదు. అది అన్యాయంగా మనం తీర్పు తీరుస్తున్నామనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఎట్లా తీర్పు తీరిస్తే ఏముంది? ఒక మంచోడు చెడిపోతే మాకేం పట్టింపు లేదు. న్యాయం జరగాల్సిన చోట అన్యాయం జరిగినా కానీ దాని గురించి మాకేమి పెద్ద విషయమేమి కాదు. అసలు పట్టింపు లేదు. ఆ తర్వాత హాయిగా చక్కగా తిన్నామా, మంచిగా ఇంట్లో సరైనటువంటి సౌకర్యాలను చేసుకున్నామా. ఆ సౌకర్యాల్లో ఒకటేందంటే మంచి కాస్ట్లీ పరుపులు, మంచాలు వేసుకొని హాయిగా చక్కగా కాళ్ళు చాపుకొని ఏ విచారం లేకుండా పండుకున్నామా. అలాగే మన ఆ దొడ్లో ఉంటాయి కదా పశువులు, వాటిలో మంచి శ్రేష్టమైనవి, బాగా కొవ్వినవి, బలిసినవి ఎక్కడున్నాయని చూసుకోవటము, వాటిని వధించి వాటిని కోసుకొని చక్కగా భోజనము చేస్తూ
ఇంకా చక్కగా వాయిద్యాలు వాయించుకుంటూ పిచ్చి పాటలు పాడుతూ ద్రాక్షారసం కలుపుకొని తాగుతూ మంచిగా పరిమళ తైలం పూసుకుంటూ ఉంటారు. కానీ తోటి సహోదరులు వాళ్ళు ఎవరంటే యోసేపు సంతతి వారు అంట. యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు వీళ్ళు. తోటి సహోదరులు ఎలా ఉన్నారు, వాళ్ళకు వచ్చే ఉపద్రవం ఏంటి, ఆ ఉపద్రవం నుంచి నా సహోదరులను నేను ఎలా తప్పించాలి, లేకపోతే ఆ ఉపద్రవము నా సహోదరులతో పాటు నన్ను కూడా ముంచేస్తుందేమో అనేటువంటి ఆలోచన ఉండదు వీళ్ళకి. నేను బాగున్నానా, నేను చక్కగా ఉన్నానా, మంచి సెంటు పూసుకొని ఉన్నానా, అంతే. మిగతా వారిని గూర్చి, తన సహోదరులను గూర్చి విచారించడం అనేది వాళ్ళకు లేదు. సంఘాలు కూడా అంతే ఉన్నాయి కదా. ఇప్పుడు మన ఇంట్లో అంతా సమృద్ధి ఉంది, లేకపోతే ఇంటిని గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం, మన వ్యక్తిగతాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తాం. మరి తోటి సహోదరుల గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? లేకపోతే తోటి సహోదరుల విషయంలో మాత్రమే కాదు, నీ విషయంలో నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? నీ తోటి క్రైస్తవ సహోదరుడు ఆసక్తి లేకుండా పాడైపోతున్నప్పుడు అది మన ఇంట్లో వాళ్ళు కూడా అవ్వచ్చు. మన ఇంట్లోనే భార్యాభర్తలు, తల్లి, అత్త, కుమార్తె, కుమారుడు రక్షణ పొందిన వారైతే వారి సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? వాళ్ళ మీదకు ఉపద్రవం వస్తే అది తర్వాత నిన్ను ముంచదా? ఇద్దరు పక్కన మంచాలు వేసుకొని పండుకున్నారు, పెద్ద తుఫాను లేకపోతే ఏదో సముద్రం పొంగి వచ్చింది అనుకుందాం, పక్కనోడిని ముంచితే నిన్ను ముంచదా? చెప్పండి. ఇంట్లో మీరు పడుకున్నారు, మీ గుడిసె కాలింది, గుడిసె కాలి మొదట నీ పక్కన ఉన్నటువంటి వాడు కాలిపోయాడు, తర్వాత నువ్వు కాలుతావు కదా. సేమ్ అంతే. మనము ఏ విచారణ, మన విషయంలోనూ మన సహోదరుల విషయంలో ఏ విధమైనటువంటి విచారము లేకుండా తప్పు జరుగుతున్నప్పుడు, లేకపోతే అవసరమైనప్పుడు మనం ఉండాల్సి వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, సరిదిద్దబడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవేమీ ఆలోచించకుండా ఇంట్లో చక్కగా జరుగుతుందా, అంతా బాగుందా, మనం తిన్నామా, సరిగ్గా డ్రెస్ చేసుకున్నామా, మంచి కాస్ట్లీ వస్తువులు కొనుక్కున్నామా, ఇంక ఇది చాలు. కనీసం సంఘం గురించి ఆలోచన ఉండదు, తోటి సహోదరుల గురించి ఆలోచన ఉండదు. సరైనటువంటి విశ్వాసము లేకుండా విశ్వాసంలో నుండి తప్పిపోతున్నటువంటి నీ పక్కన కూర్చున్నటువంటి నీ సహోదరి విషయంలో కనీసం నీకు విచారము కానీ చింత కానీ లేకుండా పోతే ఇంకేంటి? మరి మనం ఏం పట్టించుకుంటున్నాం మనం ప్రభువు గురించి? అయితే బైబిల్ చెబుతుంది, ఇట్లా విచారింపనటువంటి వారికి ఏంటంట? శ్రమ, నష్టము. అలాగే మలాఖీ గ్రంథంలో కూడా అంట కొంతమంది గుంపు ఉన్నారంట. ఈ గుంపు అనుకుంటున్నారంట, అరే దేవుని సేవ చేయటము నిష్ఫలము, దేవుని సేవ చేయటము నిష్ఫలము అంటే మనకు ఫలం ఏమి లేదు, ఎందుకు దేవుని సేవ చేయటము, అది నిష్ఫలము, ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా ఉండటం అనేది ప్రయోజనమేమీ లేదు. అంటే దేవుని సేవ చెయ్యాలి, పరిస్థితులు ఇబ్బందులు తలెత్తినప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి దుఃఖపడాలి. అయ్యో నా ఆత్మీయ స్థితి ఏంటి, నేను సరిగ్గా ఉన్నానా లేదా, నా తోటి క్రైస్తవ సహోదరుల ఆత్మీయ స్థితి ఏంటి, వారు సరిగ్గా ఉన్నారా లేదా, వారు విశ్వాసంలో ఉన్నారా, లేకపోతే బలహీనులుగా ఉన్నారా, ఆసక్తి లేనివారుగా ఉన్నారా, మరి వాళ్ళ సంగతి ఏంటి అనే కనీస విచారం లేకుండా ఆయన సన్నిధిలో కనీసం వారి విషయంలో దుఃఖపడకుండా ఎవరైతే జరిగిపోతుందిలే, ఆ సేవ చేయటం ప్రయోజనం ఏమీ లేదు, ఆయన సన్నిధానంలోనికి పోయి మనం దుఃఖపడటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, కాబట్టి మనం అసలు దాని గురించే పట్టించుకోవద్దు, అసలు దేవుని సేవ కానీ
ఆ దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో అది ఎట్లా జరుగుతుందో, అయ్యో మరి మందిరం విషయంలో మనం ఏం చేయాలో, అయ్యో నశించిపోతున్నటువంటి సహోదరి విషయంలో మనం ఏం చేయాలో, ఆసక్తి లేని వారి విషయంలో అయ్యో నేను ఏం చేయాలో అనేటువంటి ఆలోచన ఏది మనకొద్దు, దానివల్ల మనకు ప్రయోజనమేమీ లేదు అని అనుకుంటున్నారంట కొంతమంది. అప్పుడంట ఇంకొంతమంది ఉన్నారంట, ఇంకొంతమంది వాళ్ళంట దేవుని గూర్చినటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏ మాటలు? దేవుని గూర్చినటువంటి మాటలు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారంట వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. చూడండి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏం జరిగిందంట? యెహోవా చెవియొగ్గి ఏం చేస్తున్నాడు? ఆలకించాడంట. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఎవడైతే దేవుని సేవ చేయటము నిష్ఫలము అనుకుంటాడో, ఎవడైతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దుఃఖాక్రాంతులు అవటము ప్రయోజనమేమీ లేదు అనుకుంటాడో వాడికి సిగ్గొచ్చేటట్లుగా ఆ తర్వాత వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, అరే నువ్వు సేవ చేయకపోయినా నువ్వు దుఃఖాక్రాంతుడివి కాకపోయినా యెహోవా గూర్చినటువంటి మాటలు మాట్లాడుకుంటూ దేవుని గూర్చినటువంటి ఆలోచనలతో నీ మనసు నింపబడి ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నీ మాటలను వింటాడు. నువ్వు చేసే ఆ స్మరణకు ఆయన చెవిని ఇస్తాడు, దానికి ఫలితాన్ని ఇస్తాడు. ఈవెన్ వారి గూర్చి ఆయన గ్రంథంలో జ్ఞాపకార్థంగా రాసి పెడతాడంట. వాళ్ళకి సిగ్గు రావాలా? దేవుని గూర్చి నా గూర్చి మీరు కష్టపడి పని చేయకపోయినా కనీసం నన్ను గూర్చి స్మరణ చేసుకున్నా, నా గూర్చి మాట్లాడుకుంటున్నా మీకు ప్రయోజనమే. మీ గూర్చి నేను వింటాను. మీరు కష్టపడి బరువులు మోయాల్సిన పని లేదు. మీరు నన్ను గూర్చి ఆలోచన చేస్తే చాలు, నా గూర్చి మాట్లాడుకుంటే చాలు, నా గూర్చి మీరు స్మరణ తెచ్చుకుంటే చాలు, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. సో ఇంత బైబిల్ స్పష్టంగా చెబుతుంది కదా. ఇప్పుడు మనం ఎవరిని స్మరణ తెచ్చుకుంటున్నాం ఇక్కడ కూర్చొని? ఎవరిని స్మరణ అంటే? ఇప్పుడు నేను చదువుతుంది ఎవరి గురించి? దేవుని గురించి. మనం మాట్లాడుకుంటుంది ఎవరిని గురించి? దేవుని గురించి. ఇప్పుడు మనం దీన్ని తీసి ఎత్తి అక్కడ పెట్టట్లేదు కదా, పెద్ద రాళ్ళు తీసుకొని వచ్చి సంఘంలో వేయట్లేదు కదా, కనీసం కొంచెం కూడా ఒక ఏలుతో మోసేటువంటి బరువు ఉన్నటువంటి చాపను కూడా తెచ్చి మనం వేయట్లేదు కదా. మనం చేస్తుంది ఏంటి? ఆయనను స్మరించుకుంటున్నాం. ఇక్కడ ఆయన్ను గూర్చి మనము ఆలోచన చేస్తున్నాము. మరి ఇంత ఆలోచన చేస్తున్నటువంటి మన గూర్చే దేవుడు మనం మాట్లాడుకునేవి ఆయన ఏం చేస్తున్నాడు? వింటాడు. మనం స్మరించుకోవటం అనేది ఆయన గుర్తుపెట్టుకొని మన గూర్చి గ్రంథంలో రాసుకుంటాడంట. అంటే గుర్తుపెట్టుకుంటాడు ఆయన. ఈరోజు బుధవారమా గురువారం ఎవరు వచ్చారు? మాణిక్యం గారు వచ్చిందా? నాగేశ్వరరావు గారు వచ్చారా? నిద్రపోకుండా వింటున్నారా వాక్యం? లేకపోతే ఇంకొక సోదరు వచ్చిందా? వాళ్ళు నన్ను గురించి స్మరించుకుంటున్నారా? నా గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? నా గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఇక నిలబడి ఎవరు ప్రోత్సహిస్తున్నారు సంఘాన్ని? ఇవన్నీ చూస్తాను. సో కాబట్టి మీరు గమనించండి, మనం మాట్లాడుకోవటము స్మరించడమే దేవుడు గమనిస్తుంటే ఇంకా ఆయన పని చేస్తే గమనించడా? చెప్పండి. ఆయన సేవ చేస్తే ఆయన గమనించడా? ఆయన కోసం కష్టపడితే ఆయన పట్టించుకోడా? ఆయన గురించి స్మరిస్తూ మాట్లాడుకుంటేనే మన గురించి గ్రంథంలో రాసుకున్న దేవుడు, మనం ఆయన గురించి ప్రయాసపడితే ఇంక మనల్ని ఆయన పట్టించుకుంటాడు.
కానీ చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని పని చేయటము ఫలితం లేదు, ఆయన సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా ఉండటం వల్ల ప్రయోజనమేమీ లేదు అని అనుకుంటున్నారు చాలామంది. నూతన నిబంధనలో ఇట్లా అనుకున్నటువంటి వ్యక్తిని గురించి మనము మత్తయి సువార్తలో చూడవచ్చు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 15 నుంచి నేను చెప్తాను. మీరు చదవాల్సిన అవసరం లేదు, చదవమన్నప్పుడు నేను చెప్తాను, చదవండి. ఒక యజమానుడు తన దగ్గర దాసులుగా ఉన్నటువంటి వారిని పిలిచి, తాను లాంగ్ ట్రిప్ వెళ్తున్నాడు, చాలా దూర ప్రయాణం వెళ్తూ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. దూర ప్రయాణం వెళ్తూ ఆయన ఒక ముగ్గురిని పిలిచి, నాయన ఈ 5 తలాంతులు నీ దగ్గర ఉంచు, ఈ 2 తలాంతులు నీ దగ్గర ఉంచు. మరొకరిని పిలిచాడు, ఈ 1 తలాంతు నీ దగ్గర ఉంచు అని వాళ్ళకి ఇచ్చి ఆయన దూర ప్రాంతం వెళ్ళాడు. చాలా రోజులు గడిచిన తర్వాత మరలా ఆయన వచ్చాడంట. ఆయన వచ్చినప్పుడు ఆ తలాంతులు తీసుకున్నటువంటి వారి దగ్గర ఆయన లెక్క చూసుకున్నాడు. చూద్దాం, నేను ఇచ్చినటువంటి వాటి విషయంలో అసలు వీళ్ళు ఏం చేశారు, ఆయన ఒక లెక్క అనుకున్నప్పుడు 5 తలాంతులు పొందినటువంటి వాడు వచ్చి, అయ్యా నీవిచ్చినటువంటి 5కు నేను మరొక 5ను సంపాదించాను. ఇంకొక ఆయన అంటున్నాడు, నీవిచ్చిన 2కి నేను ఇంకొక 2ని సంపాదించాను. మూడో వాడు ఏమనుకున్నాడో తెలుసా, మా యజమానుడు బహు కఠినుడు, ఇతడు విత్తని చోట కోయువాడంట. అంటే విత్తకపోతే కోస్తామా చెప్పండి? విత్తకపోతే కోస్తామా? కొయ్యం కదా. ఈయన అనుకోవటం, నా యజమానుడు చాలా చెడ్డోడు, ఇదిగో ఇతడు ఇటువంటి వాడు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే తనకున్న తలాంతును బాగా చక్కగా గుంట తీసుకొని జాగ్రత్తగా పెట్టాడు. ఆయన వచ్చిన తర్వాత, నువ్వు ఎట్టయినా నన్ను అడుగుతావు, నాకు తెలుసు నువ్వు కఠినుడివి, కాబట్టి ఇదిగో నీవు ఇచ్చినటువంటి 1 తలాంతు తీసుకో అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడు, సోమరివైన ఇంకా పనికి మాలిన అంటాడు. పనికి మాలిన సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడినని నీవు ఎరుగుదువా? అసలు నీకు తెలుసా? నేను అటువంటి వాడినని నీకు తెలుసా? చూడండి, దేవుని గురించి మనుషులు కూడా ఇప్పుడు రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. ఇందాక వాళ్ళు ఊహించుకున్నట్లుగా దేవుడి సేవ చేయటం ఫలితం లేదు, దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులం అవటం వల్ల మనకు ప్రయోజనం లేదు. దేవుడు చెప్పాడా, నా సన్నిధిలో మీరు వస్తే నా పని చేస్తే మీకు ఏ ప్రయోజనం ఉండదబ్బాయ్ అని ఆయన చెప్పాడా? చెప్పలేదు కదా. కానీ వీళ్ళు అనుకుంటారు, అది వాళ్ళు అనుకుంటారు. ఎంత దుర్మార్గులో వీళ్ళు. దేవుని పనికి రకరకాల విషయాలను అడ్డం పెట్టుకొని, రకరకాల చిక్కుముళ్ళు వేసుకొని దేవుని పని చేయకుండా సోమరిపోతులుగా, చెడ్డదాసులుగా తయారైనటువంటి వాళ్ళు ఈరోజు సంఘాల్లో కోకొలలుగా ఉన్నారు. అన్నాడు, నేనేమన్నా అటువంటి వాడినని నీకు తెలుసా? ఒకవేళ నేను అటువంటి వాడిననే నీకు తెలుసుంటే నువ్వేం చేయాలంటే కనీసం పోయి సాహుకారుల కన్నా ఇచ్చి, నేను ఇచ్చిన దాన్ని ఆ వడ్డీ అన్న వస్తుంది కదా, నువ్వేం చేయకపోయినా అదన్నా తెచ్చి చూపించాల్సింది కదా అని చెప్పి ఆయన ఏమన్నాడో తెలుసా, ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని వద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండును. వెలుప చీకటిలో ఏముంటుంది? ఏడ్పును
పండ్లు కొరుకుట. ఏడ్పు పండ్లు కొరుకుట ఎక్కడుంటాయి బైబిల్ ప్రకారం? ఎక్కడ? నరకంలో. సో అందుకే నేను చెప్పాను, పెద్ద పెద్ద తప్పులే పాపాలు కాదమ్మా, ఆసక్తి లేకపోవటం కూడా పాపమే. దేవుని పని విషయంలో సోమరితనంగా ఉండటం పాపమే. సోమరి వాళ్ళను దేవుడు సహించడు. దేవుని పని చేయటం వల్ల మాకేం ప్రయోజనం అని చెప్పుకొని ఇళ్లలో కూర్చునేటువంటి వారిని దేవుడు క్షమించడు. ఏ పని లేకపోయినా, ఏమి లేకపోయినా శుభ్రంగా ప్రార్థనను, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే సోమరిపోతులుగా ఉంటారో అటువంటి వారిని దేవుడు సహించడు. నేను ఈ విషయంలో ఒక మాట చెప్తాను. యజమానుడు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది, మీకు మళ్ళీ జాగ్రత్తగా వినండి, యజమానుడు వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ దగ్గర నుంచి లాభం పొందటానికా? చెప్పాలా మీరు? లాభం పొందటానికా? కాదు. లాభం పొందటానికి ఆయనకి చాలా ఉంది. అదెందుకో నేను తర్వాత చెప్తాను, తర్వాత వచనాల్లో. ఆయన లాభం పొందటానికి ఆయనకి చాలా ఉంది. ఆయన లాభం పొందటానికి కాదు. దేనికి అంటే వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని, వారి యొక్క విశ్వాసాన్ని, యజమానుడి పట్ల వారికి ఉన్న విశ్వాసము, యజమానుడి పట్ల వారికి ఉన్న నమ్మకత్వము ఎంతవరకు ఉంది. వాళ్ళకి వాడిచ్చే 5 ఈయనకేమి కోట్లేం కాదు, ఈయనకి చాలా ఉంది. అది పెద్ద సమస్య కాదు ఆయనకు. వాడు 2కు 2 తెస్తే అది పెద్ద లెక్కలో ఉంది కాదు ఆయనకు. వాళ్ళ దగ్గర ఏదో లాభం కోసం కాదు యజమానుడు అది ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చింది దేనికంటే వాళ్ళు ఆ యజమానుడికి నమ్మకస్తులుగా ఉంటారా, వాళ్ళు ఆ యజమానునికి విశ్వాస పాత్రులుగా ఉంటారా. అందుకే మీరు కొత్త నిబంధన మీరు గమనించినట్లయితే దేవుడు ప్రతి వానికి ఆత్మ సంబంధమైనటువంటి కృపావరములను ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7-8 అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఏమిచ్చాడంట? ఈవులను అనుగ్రహించాడు. కొంతమందిని ప్రవచించే వరము, కొంతమందికి పరిచర్య, కొంతమందిని బోధించడం, కొంతమందిని హెచ్చరించడం, కొంతమందిని పంచిపెట్టే పని, కొంతమందిని పై విచారణ చేసే పని, కొంతమందిని కరుణించేటువంటి పని. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటాయి ఈ విషయాలు. ఎందుకు ఇవన్నీ? ప్రవచించటము, పరిచర్య చేయటము, బోధించటము, హెచ్చరించటము, పంచిపెట్టటము, పై విచారణ చేయటము, కరుణించటము, ఇవన్నీ సంఘంలో ఉండాలి. ఇవన్నీ లేకుండా చూడండి, మీరు పెళ్లి పెట్టుకున్నారు అనుకుందాం, మీ అబ్బాయిదో మీ అమ్మాయిదో పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లి పెట్టుకున్న తర్వాత మీరు అట్టా కూర్చొని అన్నీ నువ్వే చేస్తావా? పనులు చేస్తారా? అసలు నువ్వే అన్ని పనులు చేస్తే పెళ్ళి అయిద్దా? లేదు కదా. అరే నువ్వు రారా, అరే వాడు అసలు రావట్లేదురా, నువ్వు పోయి టెంట్ దగ్గరికి వెళ్ళు, నువ్వు పోయి కట్టెలు తీసుకురా, నువ్వు పోయి సరుకులు తీసుకురా, నువ్వు పోయి తాలిబొట్టు తీసుకురా, నువ్వు పోయి బట్టలు తీసుకురా. ఎందుకు? నువ్వు ఒకడో చేసుకోవచ్చుగా. మళ్ళీ రాకపోతే అలుగుడు, అంతే కదా. మా అబ్బాయి పెళ్ళికి మా అమ్మాయి పెళ్ళికి వాళ్ళు రాలా, వీళ్ళు రాలా, పని చేయలా. ఎందుకు చేయాలి? నువ్వు ఒక్కడో చేసుకోవచ్చుగా. కుదరదు కదా. ఒక్కడో చేసుకుంటే పెళ్ళి అయిద్దా? అవదు కదా. మరి ఎందుకు? పెళ్ళి అవ్వాలంటే ఏం చేస్తావు? అందరినీ కలుపుకొని చేపిస్తావు కదా పని. సంఘం కూడా అంతే. సంఘంలో ప్రవచించేవాళ్ళు, బోధించేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు, పంచిపెట్టేవాళ్ళు, పై విచారణ చేసేవాళ్ళు, కరుణించేవాళ్ళు, వీళ్ళందరూ ఉండాలా. వీళ్ళందరూ లేకుండా సంఘం అభివృద్ధి కాదు. బోధించేవాళ్ళు లేకపోతే, బోధించేవాళ్ళు ఉన్నాం, జనాలు రారు. మరి హెచ్చరించేవాళ్ళు లేకపోతే, హెచ్చరించేవాడు ఏం చేయాలా? రేయ్ తప్పురా, వాళ్ళు అంత దూరం నుంచి వస్తున్నారు, మనం ఇళ్ళల్లో కూర్చుంటే పద్ధతి ఇది, రండి సహోదరి అమ్మ ఇటు చేయటం తప్పు అని హెచ్చరించేవాళ్ళు లేకపోతే,
హెచ్చరించేవాడు ఉండాలా. లేదు సంఘంలో ఎవరైనా ఇబ్బంది ఉంటే కరుణించేవాళ్ళు లేకపోతే ఎట్లా? అలాగే పరిచర్య చేసేటువంటి వాళ్ళు లేకపోతే ఎట్లా? ఇవన్నీ ఒకళ్ళు చేస్తారా? ఇవన్నీ చేయకుండా ఉన్నారంటే అది సోమరి సంఘము. ఆ సంఘంలో ఉన్నటువంటి వారు సోమరులు. ఇందాక నేను చెప్పా, సోమరితనము చిన్న తప్ప పెద్ద తప్ప? చిన్న పాపమా పెద్ద పాపమా? చెప్పండి పెద్దగా. ఎందుకు? సోమరితనం వల్ల ఏం కాదులే కాదు. వాడిని తీసుకొని కాలు చేతులు కట్టి చీకటి గదిలో వేయండి. అక్కడ ఏముంటుంది? ఏడుపును పండ్లు కొరకటము. సో అది సోమరితనం అనేది దేవుడు సహించట్లేదు. అది దేవుడు ఎందుకు తలాంతులు ఇస్తున్నాడంటే వాడిలాగా అనుకోవటానికి కాదు. ఆయనకేం కాదు. నీకు ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకోకపోతే కొంతమంది అంటారు, నేను ఎందుకు చేయాలా? వాడి కోసం నేను చేస్తుంది, ఆయన కోసం నేను చేసేది. ఈడనుకున్నట్టు ఎవరు? సోమరైనా చెడ్డదాసుడు అనుకున్నట్లుగా కొంతమంది నేను ఆయనకు చేస్తున్నా, వాళ్ళ కోసం నేను చేసేది ఏంటి, నేను చేయను అని తలాంతులను ఏం చేస్తారంటే పూడ్చిపెడతారు, వాడరు. రే నాయనా, నువ్వు చేస్తుంది మనుషుల కోసం కాదు. నువ్వు ప్రార్థనకు వస్తుంది, పాట పాడుతుంది, వాక్యం చెబుతుంది, పరిచర్య చేస్తుంది, కరుణిస్తుంది, హెచ్చరిక చేస్తుంది. ఇంకొకళ్ళ కోసం కాదు, నీ కోసం కాదు. నీ విశ్వాసముని యజమానుడి పట్ల ఎలా ఉందో నిరూపించుకోవటానికి. నీ యజమానుడు ఎవరు? మన యజమాని దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన యజమాని. ఆయనకు మనం నమ్మకస్తులుగా ఉన్నామా లేదా, ఆయనకు విశ్వాస పాత్రులుగా ఉన్నామా లేదా అని మనము ఆయనను మనసులో పెట్టుకొని ఈ పనులన్నీ చేయాలి. అట్లా కాకుండా నేను వాని కోసం, ఈయన కోసం, వాడి కోసం, వీడి కోసం చేస్తున్నా కాబట్టి నేను ఏం చెయ్యనని మెదలకుండా కూర్చున్నావు అంటో నీకు ఇచ్చిన తలాంతుల్ని ఏం చేసినట్టు? నువ్వు పూడ్చిపెట్టుకున్నట్టు. అప్పుడు ఏమవుతావంటే దేవుని దృష్టిలో సోమరువైన చెడ్డదాసుడా. వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి? వాళ్ళకు వచ్చే నష్టము నిత్య నాశనము. అందుకే ఇందాకనే నేను మీకు చెప్పాను, యజమానుడు లాభం కోసం కాదు వాటిని ఇచ్చేది. యజమానుడు లాభం కోసం కాదు, ఎందుకంటే ఆయన దగ్గర చాలా ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. యజమానుడు చాలా దూరం వెళ్ళాడు కదా. 5 తలాంతులు ఇచ్చినవాడు అదృష్టవంతుడా కాదా? చెప్పాలి మీరు. 5 తలాంతులు ఇచ్చినవాడు అదృష్టవంతుడా కాదా? 2 తలాంతులు ఇచ్చినవాడు అదృష్టవంతుడా కాదా? 1 తలాంతు ఇచ్చినవాడు అదృష్టవంతుడా కాదా? అవును. వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు ఏమి ఇవ్వకుండా, నాకు ఏ పని చేయకుండా నేను మీలో ఒకళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చా, ఒకళ్ళకి 50 లక్షలు ఇచ్చా, ఒకళ్ళకి 30 లక్షలు ఇచ్చా. మీరేమి అడగలా, లేకపోతే మీరే పని చేయలే, నాకు మీరేమి కుదువు పెట్టలా, నా అంతటి నేనే మీకు ఇచ్చాను అనుకుందాం. ఇది మేలా కాదా? ముగ్గురికి మేలేగా. అప్పుడు వీటిని ఏం చేయాలా? ఆయన ఎప్పుడో చాలా ఎప్పుడుకో వస్తాడు, అప్పుడు దాకా నీకు చాలా చేయొచ్చు. ఈయన 5కి 5 మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ సంపాదించుకొని తనకు ఉపయోగించుకోవచ్చు, తన క్షేమానికి ఉపయోగించుకోవచ్చు, తన కుటుంబానికి ఉపయోగించుకోవచ్చు, మళ్ళీ వాటిలోనే తీసి మళ్ళీ యజమానికి ఇవ్వచ్చు. ఎంత అదృష్టం ఇది! చూడండి, దేవుడు మనకు తలాంతులు ఇచ్చినప్పుడు అది మనకు కూడా ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి, అవి మన వ్యక్తిగతమైన జీవితాలకు ఉపయోగపడతాయి, దేవుని పనికి ఉపయోగపడతాయి, దేవునికి ఉపయోగపడతాయి. అందుకే చివరికి వానికి వచ్చేటువంటి ఫలితం ఏందో తెలుసా? ఆ యజమాని ఏం చెప్పదలుచుకున్నాడంటే, నాయనా, నేను నా స్వార్థం కోసం, లేకపోతే నేను మీ దగ్గర నుంచి లాభం సంపాదించడానికి కాదు నేను వీటిని ఇచ్చింది, మీ నమ్మకత్వాన్ని, మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. అది ఎందుకో 25వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. 25వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త. అతని యజమానుడు
బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని. అంటే ఇప్పుడు 5 తీసుకొని ఓకే నా లాభం నాకు ఇచ్చా నువ్వు పో అన్నాడా? ఏం చేశాడు? 5 కాదు, చాలా దాగున్నాయి వెనక. ఏంటి? మేళ్ళు అనేకమైన వాటి మీద నేను నియమించడం మాత్రమే కాదు, నా సంతోషంలో, ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి ఏముందో, ఎంటర్ ఇంటూ అండ్ షేర్ ద జాయ్ విచ్ యువర్ మాస్టర్ ఎంజాయ్స్. నీ యజమానుడు ఏ ఏ విషయాలను కలిగి సంతోషంగా ఉన్నాడో వాటిల్లో నీకు కూడా షేర్ చేస్తాడు. ఆలోచించండి. 5 తలాంతులు కాదు, నువ్వు 5 తలాంతులు ఇస్తే బలా నమ్మకమైన మంచి దాసుడు నీకు 10 ఇస్తా అని కాదు. దేనికో తెలుసా? నాకు ఏదైతే ఉన్నాయో, నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఉందా, నాకు ఒక పెద్ద విమానం ఉందా, నాకు ఒక పెద్ద చూడండి కొన్ని కోట్లు ఉన్నాయా నా పేరున, వాటిల్లో నీకు కూడా ఏంటి? షేర్, పాలి భాగస్తులు. ఈ విషయం తెలియక నేను వాడికి ఎవడికో చేస్తున్నా, వీడికి ఎవడికో చేస్తున్నా, నేనెందుకు పోవాలా ప్రార్థనకి, నేనెందుకు చేయాలా సేవ, నేనెందుకు పరిచర్య చేయాలా? వీడు బుద్ధిహీనుడు, సోమరైన చెడ్డ దాసుడు. ఈ విషయం తెలిస్తే ఎగబడి పని చేయాలి మనం, అంతేనా? షేర్ ఇస్తామంటే చేయరా? అమ్మ నాకు ఒక 50 కోట్లు ఉన్నాయి అంటే దానిలో మీకు కూడా షేర్ ఇస్తానంటే ఎగపడి చేస్తాం కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మనం మంచి వాళ్ళమైతే దేవుని యొక్క పనిని ఆసక్తితో గురువారం వచ్చిందంటే బైబిల్ తరగతికి ఆసక్తితో రావాలా, ఆదివారం వచ్చిందంటే ఎప్పుడెప్పుడా దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు నా తలాంతులను దేవుని కొరకు వాడాలా, నా యజమానునికి నేను నమ్మకస్తురాలుగా నన్ను ఎలా కనపరుచుకోవాలా, ఆయనకి నేను ఎట్లా విశ్వాసపాత్రుడుగా ఉండాలని ఎప్పుడూ ఆసక్తి కలిగి పనిచేస్తారు. లేకపోతే ఇళ్ళ దగ్గర నిద్రపోతారు, ఊళ్ళకి వెళ్తారు, చర్చికి రారు, నీరసంగా ఉంటారు, ఎందుకులే అనుకుంటారు. ఇంకా అది మీ ఇష్టం. సో చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ఇక ముగింపులోనికి వెళ్తాం. మరొక విషయాన్ని చెప్పి, ఇది కూడా మీరు చదవద్దు, నేనే చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1లో మీరు చూడవచ్చు ఇదంతా. చూడండి, పెండ్లి కుమారుడు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ కొంతమంది కన్యకలు ఉన్నారు. ఈ కన్యకల పరిస్థితి ఏంటంటే, పెండ్లి కుమారుడు రాగానే ఆ పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళి ఆయన సంతోషంలో పాలు పొందాలి, ఆ విందును ఆరగించాలి. పెండ్లి కుమారుడు ఉన్న స్థలంలోనికి వెళ్ళి ఆ సంతోషంలో వీళ్ళు కూడా పాలు భాగస్తులు అవ్వాలి. కాబట్టి ఒక 10 మంది రెడీ అయిపోయారు. వాళ్ళు దివిటీలను చేతబట్టుకున్నారు. దివిటీలు చేతబట్టుకొని, అది రాత్రి పెండ్లి కుమారుడు వస్తాడు. దివిటీలను చేతబట్టుకొని రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఆయన రావటం ఆలస్యం అయింది. అయితే ఇక్కడ వీళ్ళల్లో ఒక 5గురు ఏం చేస్తున్నారంటే, ఒక చేతిలో దివిటీలు ఉన్నాయి, ఒక చేతిలో సిద్ధల్లో నూనె పెట్టుకొని ఉన్నారు ఒక 5గురు. ఇంకొక 5గురు ఏమో దివిటీలు ఉన్నాయి, ఏం లేదు, సిద్ధలు లేవు, నూనె లేదు. ఇద్దరు వచ్చారు, ఇద్దరు రెడీగా ఉన్నారు. ఆయన రావటం ఆలస్యమైంది. పెండ్లి కుమారుడు చూస్తున్నారు, ఇద్దరు నిద్రపోయారు. అర్ధరాత్రి అయింది, ఒక పెద్ద కేక వినబడింది. పెండ్లి కుమారుడు వస్తున్నాడు. చకచకలేశారు. ఈలోపు టైం అయింది కదా, దివిటీల్లో నూనె ఉంటుంది కదా, సిద్ధలు నూనె వేస్తేనే ఏమైంది, వెలుగుతుంది. సో నూనె అయిపోతుంది, అవి ఆరిపోవటానికి రెడీగా ఉన్నాయి. సో వీళ్ళు చకచకలేసి ఈ 5గురు ఏం చేశారంటే, ఆరిపోకుండా వెంటనే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నూనె తీసుకొని పోశారు. మళ్ళా
లైట్ రెడీ అయింది. వీళ్ళు అంటున్నారు, వీళ్ళు చూసేదానికి సిద్ధం లేవు, నూనె లేదు కదా, వాళ్ళు తీసుకురాలేదు కదా, సిద్ధపడలేదు కదా. సో వీళ్ళు ఏమన్నారంటే మాకు కూడా కొంచెం ఇవ్వండి, మాకు కూడా కొంచెం ఇవ్వండి, మాకు సరిపోదు, మీకు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి కొనుక్కోండి అన్నారు. సరే సరే అనిపోయి వాళ్ళు అమ్మేవారి దగ్గర కొనుక్కోవడానికి వెళ్ళారు. పెండ్లి కుమారుడు వచ్చాడు. ఈ 5 పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోయారు. తలుపులు వేయబడ్డాయి. ఆ కొనుక్కొని వచ్చేటువంటి వాళ్ళు వచ్చి తలుపులు కొడుతూ ఉన్నారు. మాకు తలుపులు తీయండి, మాకు తలుపులు తీయండి. ఏమైంది చివరికి? తెలియదు మీరు మాకు. సో ఆసక్తి లేనివారు, సిద్ధపాటు లేనటువంటి వారు దేవుని కోసం అంటే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలండి. దేవుని పని అంటే నిద్రపోవటం అంటే ఆత్మీయ నిద్ర లేకుండా ఉండటం. స్పిరిచువల్గా ఎప్పుడు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. చివరిగా ఈ వచనం చూసి ముగించేస్తాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 32. సమయం లేదు కాబట్టి నేను తొందరగా ముగించేస్తున్నాను. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడును పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. యేసుక్రీస్తు ప్రభువారు మరలా రెండవసారి వచ్చేటువంటి రోజు, ఆ రోజును గూర్చి ఆ దినాన్ని గూర్చి ఎవరికీ తెలియదంట. అందుకే ఆయన ఏమంటాడంటే జాగ్రత్త పడుడి. ఇవి మీరు కూడా వినండి జాగ్రత్తగా. ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండటం అలర్ట్గా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బాగా అడవి ప్రాంతాలకు వెళ్తున్నారు. పులులు, సింహాలు ఉన్నాయి, జాగ్రత్త అని పెట్టారు బోర్డు. ఎట్లా పోతారు? ఇక్కడ పుల్లు, సింహాలు ఉన్నాయంటే ఎట్ట పోతారా? ఇప్పుడు పాము వచ్చింది మీ మధ్య కంటే అంతే, లేగుతుంటారా? చక్కని లేగుతారు, అంతే కదా. జాగ్రత్త. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ ఆత్మీయ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానిని వాని పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఉంటుంది. ఇంటి యజమానుడు పొద్దుగూకి వచ్చునో, చూడండి, పొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కుయ్యినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండటం చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండండి. నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకుగా ఉండండి. ఆనాడు శిష్యులతో మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతుంది. ఎవరితో? అందరితో. అంటే ఇక్కడ కూర్చున్నా మనతో, చెబుతున్నా నాతో, అందరితో, ప్రతి క్రైస్తవులతో ఆయన చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. ఏ గడిలో ఆయన వస్తాడో తెలియదు. సిద్ధపాటు కలిగి ఉండండి. సిద్ధపాటు లేని వారు ఎవరు? బుద్ధి లేనివారు, సోమరులు, పనికి మాలిన వారు, చాలా చెడ్డ పేర్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రాత్రి మీరు గ్రహించింది ఒక్కసారి ఎప్పుడు కూడా మీ మనసులో పెట్టుకోండి. యజమానుడు ఇచ్చేటువంటి, అంటే ఆయనకి నమ్మకస్తులుగా ఉంటే మనం గొప్ప వాటిని మనం పొందుతాం. కాబట్టి మనము ప్రతి విషయంలో నమ్మకస్తులుగా ఉండాలండి. సమయం అంటే సమయానికి రండి. ఈరోజు బైబిల్ తరగతి అంటే బైబిల్ తరగతికి రండి. ఆరాధన అంటే ఎన్ని పనులున్నా ఆపేసి ఆరాధనకు రండి. ఎందుకంటే మనం నమ్మకస్తులుగా ఉంటుంది పాస్టర్ గారికో, అంటే సేవకుడికో, లేకపోతే ఇంకొకరికో కాదు. ఎవరికి? యజమానుడికి, మన యజమానుడికి నమ్మకంగా ఉంటాం. సో బద్ధకాన్ని విడిచిపెడదాము, ఆసక్తి లేనితనాన్ని విడిచిపెడదాము, ఆసక్తితో దేవుని పని
చేద్దాం. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా ప్రత్యేక వందనాలు.